సార్ మీ పేరు? పోతంశెట్టి నాగేశ్వరరావు అండి, విజయవాడ పటమట. సార్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారం ఇనాగ్రేషన్ కాబోతుంది, ప్రధానమంత్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయాలి. దాంట్లో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చేయబట్టే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది, ఆ క్రెడిట్ మాకే కావాలని చెప్పి మళ్ళీ బిగింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు అసలు ఏం చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం సహకారం లేదు, అంతా మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రత్యేకంగా తయారు చేయబడింది. దాంతోపాటుగా ఈ యొక్క మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఏవియేషన్ మినిస్టర్, మరి ఆ నాయుడు గారి యొక్క చొరవ మూలంగా ఇది ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడుతుంది ప్రధాని చేతుల మీదుగా. ఈరోజు దేశం మొత్తం మీద ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం చొరవతోనే ఈరోజు ముందుకెళ్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ చూస్తే ప్రపంచంలోనే అత్యంత ప్రమాణాలతో ఏర్పాటు చేయనటువంటి ఆ యొక్క ఎయిర్పోర్ట్. మరి ఇక్కడ చూసిన గతంలో మనం చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఎర్రబోసుకోలేని ప్లేస్లో ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు మా నాయకుడు కళ అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకుడు. నిజంగానే వాళ్ళ నాయకుడు కళ అంటారా, లేకపోతే ఏదో రకంగా నేను ఏదో కొంత చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ కొంత వాడాను కాబట్టి ఆ క్రెడిట్ అంతా నాకు కావాలని పోకలాడుతున్నాను అంటారు. నిన్న బల ప్రదర్శన కూడా దానికి భాగంగానే అంటారా? రేపు పొద్దున ఇనాగ్రేషన్ జరగబోతుంది, ఈరోజు పరామర్శకి వెళ్ళి యాత్ర చేస్తే నా బల ప్రదర్శన చూపించుకోవడానికి వెళ్ళాడు అంటారా? ఇంకో పక్క ఒకటండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది వింతగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. రెండోది అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు పంపించినప్పటికి కూడా సరైన పద్ధతిలో సక్రమంగా ఉపయోగించిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు అలా మురిగిపోయినాయి. అదేవిధంగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట్లాడటం వింతగానే ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అన్నిటి ఇండియా వైడ్ తీసుకొస్తున్నటువంటి కార్యక్రమంలో భాగం ఇప్పుడు జరుగుతుంది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి చుట్టుపక్కల మరి ఆ రోడ్లు సరిగా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 160 కోట్ల రూపాయలతో చుట్టుపక్కల సుమారు ఒక 100-150 కిలోమీటర్ల సరౌండింగ్ ఏరియా మొత్తం కూడా 160 కోట్లతో 4-వే 6-వే వేస్తున్న పరిస్థితి. ఈరోజు అంతర్జాతీయంగా అభివృద్ధి అవుతున్న ఎయిర్పోర్ట్లో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు చూసుకుంటే ఆయన నిన్న ఎయిర్పోర్ట్లో చేసిన వ్యవసాయాన్ని ఎలా చూస్తారు? నిజంగా అక్కడ పోలీసుల పట్ల కూడా వాళ్ళ కార్యకర్తల ప్రవర్తన తీరుని ఎలా చూస్తాం? మహిళా ఎస్ఐని చూడకుండా అన్ని నెట్ట వేసిన పరిస్థితి. ఇంకో పక్కన చూస్తే మా మీద కక్ష సాధింపు కోసం మమ్మల్ని ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారని కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడతారు. నిజం ఎంత ఉందంటారు దాంట్లో? ఇది ఎంతవరకు నిజం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు చేస్తున్నటువంటి దాష్టికం, ఎవరైతే పోలీసు అధికారిని ఎవరైతే లేడీ అయ్యుండి లేడీ మీద ఆ రకంగా ప్రవర్తించడం నిజంగా ఇది ఖండించదగ్గ విషయం. ఇది పోలీసు అధికారి మీద పార్టీ కార్యకర్తలు చేయటం కూడా నిజంగా ఇది ఖండించదగ్గ విషయం అని చెప్పి చెప్తున్నాను. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మళ్ళీ అది అక్రమ అరెస్ట్ అంటారు, సక్రమైన అరెస్ట్ అంటారు? అసలు ప్రభుత్వం దేనిగా చేసుకుంటూ పోతుంది, అధికారులు దేనికి చేసుకుంటూ పోతారు. దీంట్లో పార్టీ వ్యవహారాలు కానీ ఎవరు కూడా తలదూర్చాల్సిన అవసరం లేదు. పార్టీ అధికారులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఏ రకమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటారు? పోలీస్ అధికారి మీద తీసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా ఉంటాయి. ఆయన మీద కేసు నమోదు చేస్తారు. మరి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎట్టి పరిస్థితిలో ఉంది. మరి ఇంకో పక్కన చూసుకుంటే ఆయన నిన్న ములాఖాత్ వ్యవహారం శైలిలో ఆయన వెళ్ళిన యాత్రను ఎలా చూడొచ్చుంటారు? కనీసం ములాఖాతులో కూడా వెళ్ళి కలవలేని పరిస్థితిలో ఆయన వెళ్ళాడు. చివరికి వాళ్ళ భార్యని ప్లస్ వాళ్ళ అబ్బాయిని కలిసేసి వచ్చిన పరిస్థితి ఎలా చూడొచ్చుంటారు? నిజంగానే గవర్నమెంట్ అడ్డుపడితే ఆగిపోయి కలవలేకపోయాడు అంటారు, లేకపోతే జనాలకి ఏదో రకంగానే బల ప్రదర్శన చేయాలి? ఉత్తరాంధ్రలో ఈ గతంలో ఆయన ఏదైతే మావిగాని పేరుతో మాట్లాడే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను బల ప్రదర్శన చేశాడు అనుకోవచ్చు. అసలు ఇది జగన్మోహన్ రెడ్డి గారి తీరు నిన్న హాస్యాస్పదంగా ఉంది. ఆయన మాజీ సీఎం అయ్యండి, ఆయన ప్రవర్తించాలన్న తీరు సక్రమంగా లేదని చెప్పి తెలుస్తుంది. ఒక బాధితుడిని పరామర్శించాల్సింది వెళ్ళి బాధితుడిని పరామర్శించకుండా బాధితుడు అయినటువంటి గుద్దినటువంటి వ్యక్తిని పరామర్శించి, అంటే మినిస్టర్ కొడుకు ఏంటి ఈయన పరామర్శించాలా? మరి వెళ్ళి మళ్ళీ వాళ్ళ భార్యకి ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ భార్యకి ₹1,00,000 ఇచ్చి మరి పని కల్పిస్తా అని చెప్పడం వివాదాస్పదంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదైతే ఉంటే నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి ఏదైనా ఉంటే ఇప్పటికైనా కూడా ఆయన పార్టీ తరఫున ఇవ్వమనండి, బాధితుడిని ఆదుకోమనండి, అన్ని రకాలుగా ఆదుకోవాలి తప్ప. కానీ ఇక్కడ వాళ్ళ నాయకులు కొంతమంది గతంలో మాట్లాడారు, గవర్నమెంట్ పరిహారం ఇవ్వాలని చెప్పి కోరారు. మరి గుద్దిన వాడి దగ్గర నుంచి మామూలుగా చూస్తే ఎక్కడ చూసినా పరిహారం అడుగుతుంటే గతంలో కూడా ఎల్జీ పార్మల్ వ్యవహారాన్ని కూడా కంపెనీ నుంచి వసూలు చేసిన పరిస్థితి. మరి ఇక్కడ ఈ వ్యవహారాన్ని ఎలా చూడుతుంటారు? మరి బాధితుడు ₹1,00,000 ఇచ్చి సరిపెట్టాలి
కష్టాలను ఈ విషయంలో గుద్దినవాడు కుటుంబం కూడా బాధ్యులే. ఎవరైతే మరి గుద్దబడిన వ్యక్తి ఉందో అతను పరిష్కారాన్ని అర్హుడు. మరి నిజంగా వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళ పార్టీ కూడా ఏదైనా ఉంటే చూడాలి, గవర్నమెంట్ కూడా తర్వాత చూస్తుంది తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఆ ప్రవర్తించిన తీరు మాత్రం వింతగా ఉంది. సీఎం అయ్యుండి, మాజీ సీఎం అయ్యుండి ఆ రకంగా ప్రవర్తించడం నిజంగా మరి ఆయన యొక్క మానసిక స్థితి బాగలేదు అనిపిస్తుంది. పార్టీ పరంగా చూస్తున్నాడు తప్ప ఇది ఒక బాధితుడు పరంగా ప్రవర్తించాల్సిన తీరు మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటే తెలియపరుస్తుంది. ఆయన వ్యవహార శైలి కానీ గతంలో కూడా చూసాను, కొంతమంది ఎవరైతే సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్లో విచ్ఛిన్నం చేసే విధంగా ప్రశాంత విచ్ఛిన్నం చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శ యాత్ర చేస్తా ఉన్నాడు. ఇప్పటికీ చూస్తూ ఉన్నాడు, కార్యకర్తలను కాపాడుకోవడం, నాయకులను కాపాడుకోవడానికి వెళ్తున్నాడు, లేకపోతే సోషల్ ఎలిమెంట్లో ఉన్న రాష్ట్రంలో ప్రజల యొక్క లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తులతో చేతులు కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవచ్చు. ఇక్కడ ఇది ప్రశాంతంగా పార్టీ కార్యకర్తలు 2, 3, 4, 10 మందితో వెళ్ళి చూడాల్సిన పరిస్థితి. బాధితుడిని పరామర్శించాలి తప్ప పార్టీ బల ప్రదర్శన కోసం వెళ్ళినట్టుంది. పార్టీ బాధితుడిని పరామర్శించింది ఎక్కడా కనపడలేదు. మరి ఆ ప్రవర్తించిన తీరు అయితే మరి ఏ రకంగా అనిపించలా. పార్టీ బల ప్రదర్శన ఇది ఒక రకంగా చెప్పాలని చెప్పేసి. ఒక చిన్న పిల్లాడు ఏదో తప్పు చేస్తే క్షమించి వదిలేయాలా, ఇది ఎక్కడ నీచి రాజకీయం అని చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజకీయం చేస్తున్నారంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంటారా, లా అండ్ ఆర్డర్ ప్రకారం జరుగుతుందంటారు వ్యవహారం? అసలు చిన్నపిల్లడు ఎక్కడ ఉంది? 18 ఏళ్ళ వయసు ఉండి ఒక ప్రాణం ఖరీదు విషయం చెప్పాల్సిన పరిస్థితి. ఓ బాధితుడు కుటుంబం మరి ఎంతమంది వారి వెనక ఉన్నారని చెప్పేసి ఆలోచించాలి తప్ప చిన్నపిల్లాడు చేశాడు, చిన్నపిల్లల చేష్ట ఎలా అవుతుంది? ఓ ప్రాణం ఖరీదు, ప్రాణం పోయిన విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పేసి జనాలకు అర్థం అవుతుంది. మరి ఇంకో పక్కన చూస్తే దాన్ని పోయి దానయ్య చేస్తే తప్పేంది, ఏమందులో క్షమించి వదిలేయచ్చు కదా, ఇలాంటి వ్యవహార శైలిని ఎలా చూడొచ్చు? ఇంకో పక్కన గవర్నమెంట్ అక్కడ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మాట్లాడుతూ ఉంటాడు, కాసేపు పథకాలు ఏం ఇవ్వట్లేదని మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకత ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఎలా చూడొచ్చు అంటారు ఈ రకమైన శైలిని? నిజంగా పథకాలు గవర్నమెంట్ చేసుకుంటూ పోతుంది, అన్ని రకాల పథకాలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుగా అన్ని రకాలుగా ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేసుకుంటూ వెళ్తుంది. విమర్శించమనండి ఏదైనా ఉంటే, ప్రతిపక్ష హోదా ఉంది. ప్రతిపక్ష స్థాయిలో మీరు సమస్యల్ని లేవనెత్తి ప్రజల సమస్యలు తీసుకెళ్ళి పోరాడాలే తప్ప ఇలాంటి వింత పోకడలకి వెళ్ళటం సరికాదని చెప్పేసి మాకు అనిపించింది. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా వస్తే, గతంలో వాళ్ళ నాయకులు కొంతమంది మాట్లాడారు, మా ఓటర్లు సపరేట్, మా నాయకులు సపరేట్, మా ఓటర్లు సపరేట్, మా ఓట్లు మాకు ఉన్నాయి అని చెప్పి మాట్లాడారు. అంటే ప్రభుత్వం ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను ఇలాగే చంపుతారంటారు. రోడ్డు యాక్సిడెంట్ చేసి చంపి దాని ఏముంది, ప్రాణం పోతే ఏముంది, చిన్నపిల్లాడు చేసాడు, అది తప్పు కాదు, ఇదిగా తప్పు కాదు అని వ్యవహారాలు మాట్లాడదాన్ని ఎలా, అంటే ఆ రకమైన పందాన్ని వెళ్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ అది చిన్నపిల్లడని ఎలా అంటామండి? 18 ఏళ్ళు దాటిన మేజరే ఒక రకంగా చెప్పాలంటే. మరి ఎవరైనా ప్రాణం పోయిన తర్వాత ఎవరిదైనా ప్రాణమే, వయసుతో సంబంధం లేదు. అది ఆ బాధిత కుటుంబం ఎంత సఫర్ అవుతుంది, ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు అని ఆలోచించకుండా ఆయన మరి విచక్షణ రహితంగా మాట్లాడుతూ మాజీ సీఎం స్థాయికి తగ్గదని చెప్పేసింది. మరి పార్టీ వ్యవహారాలు ఉంటే పార్టీ ప్రదర్శన బయట చూసుకోవాలి, కానీ ఇక్కడ పార్టీని అడ్డం పెట్టుకొని చేయటం ఇంతగా వివాదాస్పదంగా మారుతుంది. మరి లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు ఎవరు యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు, పోలీస్ కేసులు కూడా పెడతారు. దానికి సంబంధించి ఎవరైతే పరిహారం పొందాలో వాళ్ళు పరిహారం తప్పనిసరిగా పొందాలి. గవర్నమెంట్ కూడా దీని సంగతి ఆలోచిస్తుంది. మరి ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే వచ్చి పరిపాలన అయిపోయి 2.5 సంవత్సరాలు దాదాపు వెళ్ళబోతా ఉంది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఇంటింటికి వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు? నిజంగానే ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిందంటారు? అసలు కూటమి ప్రభుత్వం ఏవైతే ఉందో ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈరోజు అభివృద్ధి ఓ పక్క, సంక్షేమం ఓ పక్క చూసుకుంటూ వెళ్తుంది. అభివృద్ధి మీరందరూ చూస్తూనే ఉన్నారు, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. తర్వాత రోడ్లు కానీ, రైల్వేలు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి దాదాపు లక్షల కోట్ల రూపాయల వర్క్ జరుగుతుంది. రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, అదేవిధంగా మనకున్నటువంటి ఏవైతే స్టీల్ ప్లాంట్స్ ఈ విషయంలో కూడా లక్షల కోట్ల వర్క్ జరుగుతుంది. మరి సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి ఎలా జరుగుతుందో సంక్షేమం కూడా ఆ రకంగా జరుగుతుంది. ఏవైతే 6 పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ముందుకెళ్తుంది.